హలో ఏలియన్స్ ఈరోజు మనమైతే యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే దర్శించబోతున్నాము. ఇది బనగానపల్లి పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామంలో అయితే నెలకొని ఉంది. అక్కడికి వెళ్ళే మార్గం ప్రకృతి అందాలతో, పచ్చని పంటలతో చాలా కనుల విందులుగా అయితే ఉంటుంది. పుణ్యక్షేత్రానికి కొద్ది దూరంలోనే యాగంటి బసవన్న గోశాల అయితే ఉంటుంది. అక్కడ గోవులను అయితే పెంచుతారనమాట. కొండల మధ్యలో కోలాహలం చేసే ఉమామహేశ్వరుని అయితే దర్శించుకుందాం. మరియు యాగంటి చరిత్ర అయితే తెలుసుకుందాం ఈరోజు మనం. ఇక్కడ మొదటగా అయితే మనకు యాగంటిలో కాకులు అయితే కనపరావు. ఇది కొంచెం ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ అయితే ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అయితే తలపించినాడు. సో విగ్రహాన్ని మలిచే సమయంలో కాలి బొటని వేలు గోరు విరిగిందంట. సో తన సంకల్పంలో ఏమైనా లోపం ఉందని ఏమన్నా సందేహం కలిగి శివుని కోసం అయితే తపస్సు అయితే చేసినాడు. ఆ సమయంలో వచ్చేసి ఈ కాకులు వచ్చేసి ఆయన తపస్సుకు అయితే భంగం కలిగించినాయి అన్నమాట. సో కోపోద్రిక్తుడైన మహర్షి కాకుల్ని వచ్చేసి యాగంటిలో అడుగు పెట్టకోకుండా శపించడం అయితే జరిగిందంట. సో అందుకోసమే మనకు యాగంటిలో కాకులు అయితే కనపడవు. సో ఫైనల్గా అయితే మనమైతే ఇప్పుడు యాగంటి అయితే రీచ్ అయినాము. సో మనకు ఇందులో భాగంగా మనకు మొదటగా కనిపించేది అయితే కోనేరు అనమాట. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడైతే క్లోజ్ చేసింది. ముందైతే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉండే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ముందరికి పోయి ముందర సైడ్ నుంచి అయితే లోపలికి అయితే ఎంట్రన్స్ ఉంది అన్నమాట కోనేరు. సో ఇక్కడ వచ్చేసి నంది విగ్రహం చాలా ప్రాధాన్యతతో అయితే ఉంటుందన్నమాట. ప్రాధాన్యత ఎందుకంటే నంది విగ్రహం నోట్లోంచి అయితే ఈ కోనేరు లేకైతే నీరు వస్తాయి. ఈ కోనేరులోకి నీరు ఏ విధంగా వస్తాయంటే మనము ఆ వీడియో వచ్చేసి చివరిలో చూడవచ్చు. ఆలయం పై భాగాన వచ్చేసి చిన్న కోనేరు అయితే ఉంటుంది. ఆ చిన్న కోనేరులో వచ్చేసి సంవత్సరం పొడవునా ఒకటే కొలతతో నీరైతే ఉంటుంది. సో అగస్త్య మహాముని కూడా శివుని కోసం తపస్సు చేసేటప్పుడు ఈ కోనేరులోనే స్నానం ఆచరించి వెళ్ళేవారంట. ఎందుకంటే ఇందులోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని, ఇందులో స్నానం ఆచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి గుడి ప్రధాన ఆలయం అన్నమాట. ఇది వచ్చేసి 5 అంతస్తులు అయితే ఉంటుంది. సో దీన్ని దాటగానే మనకు రంగమండపం అయితే వస్తుంది. దాని తర్వాత వచ్చేసి ముఖమండపము, తర్వాత అంతరాలము, తర్వాత వచ్చేసి గర్భాలయం అన్నమాట. సో గర్భాలయంలో వచ్చేసి లింగ రూపంలో ఉమామహేశ్వరులు రూపాలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనము ఇక్కడ శివుడు ఉమామహేశ్వరుని ఎందుకు ప్రాబల్యం పొందినాడు అనే దానికైతే తెలుసుకుందాము. సో అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి శిలను ములిచేటప్పుడు కాలి గూటి వేలు అయితే విరిగిపోయింది కదా, తన వల్ల ఏమన్నా తప్పు జరిగిందేమో అని శివుని కోసం వచ్చేసి ఘోరంగా తపస్సు చేసి అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి సో ఇది వచ్చేసి కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడు. అప్పుడు వచ్చేసి మునీంద్రుడు ఒకే శిలపైన పార్వతీ సమేతుడైన ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుని కోరుతాడనమాట. సో అందుకోసం వచ్చేసి శివుడు ఇక్కడ ఉమామహేశ్వరునిగా అయితే ప్రాబల్యం అయితే పొందుతాడు. మీకు తెలుసు కదా ఏలియన్స్, మనం ఎక్కడికి పోయినా మనకు అంజన్న అయితే ఎప్పుడు వెల్కమ్ చెప్తూ ఉంటాడు. లోపలికి రాగానే మనకైతే గజస్తంభం అయితే దర్శనమిస్తుంది. అటుపక్కనే మనం చూడవచ్చు, దీన్నే మనం రంగమండపం అంటారు. సో ఇది ఒక మండపం మాదిరి ఉంటుంది. ఈ మండపానికి పేరైతే రంగమండపం అని అయితే నామకరణం చేసినారు. సో ఇక్కడ నుంచి కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత వచ్చేసి ముఖమండపం అంటారు. ఇప్పుడు మనకు బసవన్న ఉన్నాడు కదా, యాగంటి బసవన్న. సో అది ఉండే ప్లేస్ని వచ్చేసి ముఖమండపం అని అయితే అంటారు. దాని తర్వాత వచ్చేదాన్ని అంతరాలము, తర్వాత వచ్చేదాన్ని అయితే మనకు గర్భాలయము అని అయితే అంటారు. గర్భాలయంలో మనకు శివుడైతే ఉంటాడు. ఇక్కడ మీరు గమనించవచ్చు, నేటికి పెరుగుతున్న యాగంటి బసవన్ననైతే మీరు గమనించవచ్చు. ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతాడంట యాగంటి బసవన్న. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా యాగంటి బసవన్న కలియుగాంతాన లేచి రంక వేసిన రోజున మనకు కలియుగాంతం అయితే జరుగుతుందంట. సో అందుకోసమైతే యాగంటి బసవన్న పెరుగుతాడనేసి మన ప్రజలు నమ్ముతారు. ఇక్కడైతే మనం కూడా క్లియర్గా గమనించవచ్చు, పూర్వకాలంలో మన పూర్వీకులైతే యాగంటి బసవన్న చుట్టూ ప్రదక్షిణలు చేసి ముక్కునేకైతే ఇక్కడ ప్లేస్ ఉండేది. ఇప్పుడు చూసినారు కదా, మొత్తం అంతా ఆకుపై అయిపోయింది. ఇక్కడ కనబడుతుంది వచ్చేసి గర్భాలయంలో ఉండే ఉమామహేశ్వరుని దర్శనం తర్వాత మనమైతే వీరభద్ర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత మనమైతే బయటకు వచ్చేసినామన్నమాట. ఇక్కడ చూడవచ్చు మీరైతే గుడి గోపురము. సో దానిపైన మనకైతే ఇప్పుడు కనబడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి దీపారాధన అయితే చేసేవారంట పూర్వంలో. సో అక్కడికి ఎక్కేవాళ్ళు అదైతే దేవునికే తెలియాలా.
సో దాని తర్వాత అయితే మనమైతే చిన్న కోనేరు మొదట్లో చెప్పినాం కదా, పెద్ద కోనేరులోకి నీరు వచ్చేది ఇక్కడ నుంచి. ఇక్కడ వచ్చేసి సంవత్సరం పొడవునా నీరైతే అలాగే అంతే ఉంటాయంట. సో ఈ వాటర్లో అయితే ఔషధ గుణాలు ఉన్నాయని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు. సో ఇక్కడ ఈ వాటర్ని వచ్చేసి స్వామివారి సామాన్లు అయితే ఏముంటాయో అర్చనకు అందుకు యూజ్ చేసేటి వాటిని కడగడానికి మరియు త్రాగడానికి అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే చేపలు కూడా ఉన్నాయన్నమాట. సో మనమైతే కొద్దిసేపు కాళ్ళు పెట్టి కూర్చున్నాము. మనమైతే స్పా అని అదని ఇదని మనమైతే మాల్లోకి వెళ్ళేసి పైసలు పెట్టి పోతా ఉంటాం కదా. సో ఇక్కడ అవేం లేకుండా ఆటోమేటిక్గా మనం కాళ్ళు పెట్టి కూర్చుంటే అవే వచ్చి కొరుకుతాయి అన్నమాట. మనకైతే ఫ్రీగా స్పా అయితే అయిపోయింది. చూడండి చేపలు అయితే ఎన్ని వచ్చినాయో. సో ఇవి ఇచ్చేసి ఏం చేస్తాయో అని మీరు అనుకోవద్దు. ఇక్కడైతే మనకి ఏదైతే చర్మానికి దెబ్బలు తగిలి కొంచెం చర్మం అందుకు లేచి ఉంటుందో ఆ చర్మాన్ని కొరుక్కుంటాయన్నమాట. దాన్నే మనకు స్పా అది ఇది అని ఏదేదో చెప్పేసి పైసలు దొబ్బుతుంటారు. ఇక్కడ చూసేటైతే గుడి గోపురం నీళ్ళల్లో ప్రతిబింబిస్తూ ఎంతో అందంగా అయితే కనబడుతుంది. ఇప్పుడైతే మనము అగస్త్య మహాముని మొదట్లో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం తయారు చేసి కాలిగోరు విరిగిపోయింది కదా, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గృహలోకి అయితే వెళ్తున్నాము. అక్కడ చూసినారు కదా మీరైతే స్టెప్స్ అయితే నిటారుగా ఉన్నాయన్నమాట. సో మనమైతే అక్కడికి వెళ్దాము. సో ఇప్పుడు ఈ గుడి నుంచి ఆ గుడికి లింక్ అయితే ఉందన్నమాట. ఈ బ్రిడ్జి ఆ లింక్. సో ఈ బ్రిడ్జి గుండా నడుచుకుంటూ పోవచ్చు, లేదంటే చిన్న కోనేరు దగ్గర నుంచి కూడా స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడికైనా కూడా మనకైతే ఆ లింక్ అయితే ఉంది. సో మనమైతే ఇప్పుడు గుడి మెయిన్ ద్వారం నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ నుంచి ఉన్న బ్రిడ్జి మీద అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఈ కొండరాతితో చెక్కిన స్టెప్స్ అయితే ఎంత నిటారుగా ఉన్నాయో. ఈ కొన్ని స్టెప్స్ ఎక్కగానే మనకైతే ఆయాసం అయితే వస్తుంది. లోపలికైతే ఫోన్ అలో లేకపోవడం వల్ల మీకైతే కొంచెమే చూపించగలుగుతున్నాను. ఇప్పుడు మీరు చూడండి. సో ఇక్కడి వరకు అయితే మనకు ఫోన్ అయితే అలో ఉంటుందన్నమాట. సో వెంకటేశ్వర స్వామి వారిని వచ్చేసి ఇటు లెఫ్ట్ సైడ్ కానరాకోకుండా అయితే ప్రతిష్ఠించినారు. మనం ఇప్పుడు ఎంటర్ కాగానే స్ట్రైట్గా అయితే మనకు వెంకటేశ్వర స్వామి అయితే ఉండడు. సో మళ్ళీ మనం ఇంకొకసారి లెఫ్ట్ టర్నింగ్ తిరగగానే మనకైతే కనపడతారు. ఈ గృహ చూడండి, ఈ గృహను గమనించండి. చూడడానికి అచ్చం వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని అయితే పోలి ఉంది. ఇక్కడ నుంచి మనం గుడి వ్యూ అయితే గమనించవచ్చు. ఎంత అందంగా కనబడుతుందో చూడండి. గుడి గోపురము, దానికి ఆనుకొని ఉన్న కొండ, పచ్చని చెట్లు. సో చూడడానికి ముచ్చటగా అయితే ఉంది. ఇక్కడ నుంచి దిగేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా దిగాల, లేకపోతే స్లిప్ అయ్యేదానికి అయితే ఆస్కారం అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే స్టెప్స్ అయితే చాలా దగ్గరికి అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి వచ్చేసి కొండలో మొత్తం అన్ని గృహాలు అయితే ఏమేమి ఉన్నాయో అక్కడికి లింక్ అయ్యింది. ఇటు నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే అగస్త్య మహాముని తపస్సు చేసినాడు కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్తాము. అది కూడా గృహలాగే ఉంటుంది. ఆ గృహలో అయితే మనకైతే అగస్త్య మహాముని శివుని కోసం అయితే తపస్సు చేసినాడు కదా, శివుడు లింగ రూపాన అయితే మనకైతే దర్శనమిస్తాడంట. లోపలికైతే ఫోన్ అలో లేకపోవడం వల్ల మనమైతే లోపలైతే చూపించలేకపోతున్నాము. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే మనకు స్టెప్స్ కనబడుతున్నాయి కదా, అదే అనమాట ఆ గృహ మనం ఇందాక మాట్లాడుకున్నది. సో ఇక్కడ నుంచి కిందికి కూడా స్టెప్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి పార్కింగ్కి వెళ్తుంది. సో మనమైతే ఇప్పుడు దిగి మనం పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏలియన్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ టాటా, బై బై.